ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. ఈ వీడియో ద్వారా ఏంటంటే టీటీడీ నుంచి నిన్న రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే దర్శనం వివరాలు, అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శనం వివరాలు, అకామిడేషన్, అక్టోబర్ నెలలో ఏ డేట్స్లో మనకి ఆర్జీ సేవలు రద్దు చేయబడ్డాయి, ఓకేనా, బ్రహ్మోత్సవాలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరుగుతాయి, బ్రహ్మోత్సవాల టైంలో ఏ టికెట్స్ రిలీజ్ చేయరు, అలాగే వయోవృద్ధులు వికలాంగులకి బ్రహ్మోత్సవాల టైంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా, ఓకేనా, ఈ తదితర విషయాల గురించి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. కాబట్టి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎవరిదాకా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. నిన్నటి రోజున స్వామివారిని 69,029 మంది స్వామి భక్తులు స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే 28,547 మంది స్వామికి తలనీలాలు సమర్పించారు. 2,90,00,000 స్వామికి హుండీ ఆదాయం ద్వారా వచ్చింది. 31 కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. సర్వదర్శనానికి మీకు 18 గంటల టైం అనేది పడుతుంది. తిరుమల కొండ మీద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది, అలాగే వర్షం పడుతుంది. దానివల్ల ఏంటంటే భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకొని స్వామి దర్శనానికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. తమ ఆధార్ కార్డులు తీసుకొని తప్పనిసరిగా స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఇది టీటీడీ నుంచి మనకి నిన్న రోజున దర్శనం ఇవ్వలేదు. అలాగే నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులను, అలాగే టీటీడీ ఈఓ జె శ్యామలారావు నిన్న సంయుక్తంగా ఏంటంటే తిరుమల హోటల్స్ మీద, స్థానిక హోటల్స్ మీద రైడ్ చేయడం జరిగిందండి. దాంట్లో తిరుమల కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ని సందర్శించడం జరిగింది. అక్కడ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, అంటే ఈరోజు మిగిలిపోయిన ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి రెండో రోజు భక్తులకు వడ్డించడం, అలాగే కుళ్ళిపోయిన పాడైపోయిన బంగాళదుంపలను, కూరగాయలని మళ్ళీ ఉడికించి అదే భక్తులకి పెట్టడం, నాసిరకమైన సరుకులు, నూనెలు, వాటిని అది అక్కడ వాళ్ళు పరిశీలనలో తేలింది. దీంతో ఏంటంటే ఆ షాపు లైసెన్స్ని రద్దు చేయడం జరిగింది, ఓకేనా. దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ కూడా మనకు టీటీడీ నుంచి రావడం జరిగింది. స్థానిక హోటల్స్ మరీ భక్తుల్ని నిలువున దోచేస్తున్నారు. అధిక రేట్లు ఇచ్చిన సరైన క్వాలిటీ ఫుడ్ అనేది పెట్టకుండా భక్తుల్ని రకరకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ తిన్న భక్తులు తీవ్ర అస్వస్థకు గురయ్యి వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఏంటంటే భక్తులు పలుమార్లు టీటీడీకి ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు, ఈఓ గారు నిన్న బాలాజీ హోటల్ని విజిట్ చేయడం, పాత ఫీజు లైసెన్సులు చెల్లించిన కారణంగా ఇలా నాసిరకమైన ఫుడ్ని భక్తులకి ఇవ్వటం వల్ల ఆ లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది. ఇది టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అండి. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ కోటాను రోజుకి ఏంటంటే 1000కి పరిమితం చేశారు. దానికి సంబంధించింది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో 500 టికెట్లు శ్రీవారి దర్శనానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పుడు దాకా ఇస్తున్నారు. ఈ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ టికెట్లను జూలై 22వ తేదీ నుంచి 1000 టికెట్లకు పరిమితం చేశారు. ఇందులో భాగంగా ఆఫ్లైన్లో 500 టికెట్లు ఇదివరకు ఉన్నట్లే ఆన్లైన్లో మరొక 1000 టికెట్లు మాత్రమే జారీ చేస్తారు. దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవన్లో 900 టికెట్లు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత జారీ చేస్తారు. మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచుతారు. అంటే ఎయిర్పోర్ట్ ద్వారా బోర్డింగ్ పాస్ తీసుకుని వచ్చే భక్తుల కోసం ఈ 100 టికెట్లు అనేది ఎయిర్పోర్ట్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి అప్డేట్. లడ్డూ ప్రసాదంపై నిన్న ఒక ప్రెస్ రిలీజ్ అనేది చేశారు టీటీడీ వాళ్ళు. దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై అపోహలొద్దు అని ఒక ప్రెస్ రిలీజ్ వచ్చిందండి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎన్నో దశాబ్దాలుగా వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది. లడ్డూ పోర్టులో 980 మంది హిందూ మతానికి చెందిన పోర్టు కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్నారని, వీరిలో ఎక్కువ భాగం శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూ తయారీ, ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తారు. ఇతరులు లడ్డూలు తరలించడం, ఉంగరాను, పనిపోటు, లడ్డు కౌంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను థామస్ అనే కాంట్రాక్టర్ ఆధారంగా తయారు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి అసత్య ప్రసారాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్, అకామిడేషన్స్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా నేను ఒక ప్రెస్ రిలీజ్ అనేది చేయడం జరిగింది. దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు మనకి శ్రీవారి ఆర్జీ సేవ అక్టోబర్ నెల కోట అనేది విడుదల చేయడం జరిగింది. అంటే సుప్రభాతం, తోమాలచోవ, అర్చన, అష్టదళ పాద పద్మ పూజ, నిజపాద దర్శనం ఇట్లాంటి టికెట్స్ అనేవి మనకి ఆర్జీ సేవల కింద వస్తాయండి. వీటిని మనం ముందు గడప టికెట్స్ అంటాము. ఈ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో ఎంతమంది అయినా నమోదు చేసుకోవచ్చని, ఈ టికెట్లు పొందిన వారు జూలై 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి వాళ్ళు లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన టికెట్లు మంజూరు చేస్తారని చెప్పారు. అలాగే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలం టికెట్లను జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. జూలై 22వ తేదీ వర్చువల్ సేవ కోటాను విడుదల చేస్తారు. వర్చువల్ సేవ వాటి దర్శన స్లాట్కు సంబంధించిన అక్టోబర్ నెలకు సంబంధించిన జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారని చెప్పి టీటీడీ మనకు చెప్పడం జరిగింది. జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదర్శన టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఉచిత టికెట్లు స్వామి సన్నిధిలో అంగ ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ కోట, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను సంబంధించిన అక్టోబర్ నెల ఆన్లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ రిలీజ్ చేస్తోంది. 10,000 అంతకంటే ఎక్కువ డొనేషన్ చేసి శ్రీవారి ట్రస్ట్కి, ఆలయాల అభివృద్ధికి మనం డొనేట్ చేసి శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్స్ని మనం తీసుకోవచ్చు. దానికి సంబంధించింది జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోట. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా అక్టోబర్ నెల ఉచిత దర్శన టికెట్ల కోటాను జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేస్తుంది. అలాగే జూలై 24వ తేదీ ప్రత్యేక దర్శన టికెట్ల కోటాలను విడుదల చేస్తున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్స్ 300 రూపీస్ ప్రత్యేక దర్శన టికెట్లను జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేస్తుంది. తిరుమల తిరుపతి గదులు విడుదల. తిరుమల తిరుపతిలో అక్టోబర్ నెలకు సంబంధించిన గదుల కోటాలను జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేస్తుంది. దర్శన టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ గదుల బుకింగ్ విధానం అనేది టీటీడీ ప్రవేశపెట్టడం జరిగింది. భక్తుల విషయాన్ని గమనించవచ్చు. అంటే మీరు ఆర్జీ సేవ టికెట్స్ అవ్వచ్చు, లేదా 300 రూపాయలు ప్రత్యేక దర్శన టికెట్స్ అవ్వచ్చు, వయోవృద్ధులు, వికలాంగుల టికెట్స్ అవ్వచ్చు, లేకపోతే అంగప్రదర్శన టికెట్స్ అవ్వచ్చు. ఈ టికెట్స్ ఏదైనా టికెట్స్ దర్శన టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మనకు రూమ్స్ అనేవి బుక్ అయ్యే విధంగా టీటీడీ వాళ్ళ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. అలాగే జూలై 27వ తేదీ శ్రీవారి సేవ కోట టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. జూలై 27వ తేదీ తిరుమల తిరుపతి శ్రీవారి కోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోట 12 గంటలకు, పరకామణి సేవ 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఇది మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్, సేవలు, వాటికి సంబంధించిన వివరాలండి. 1-2 సార్లు మీరు నా వీడియోని చూడండి, మీకు అవుతుంది. అలాగే అక్టోబరు 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలను జరుగుతాయి. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేయడం జరిగిందండి. అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా అన్ని రకాల ఆర్జీ సేవలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా అన్ని ఆర్జీ సేవలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 11, 12 తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జీ సేవలు రద్దు చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అంగ ప్రదర్శన, వర్చువల్ సేవ దర్శన టికెట్లు రద్దు చేయబడ్డాయి. కావున ఈ భక్తుల విషయాన్ని గమనించి టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. టికెట్ బుకింగ్ కోసం టీటీడీ దేవస్థానం AP.go.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా టీటీడీ చేస్తుంది. అలాగే ఈరోజు ఏంటంటే మీకు ముందు గడప దర్శన టికెట్స్ ఏ విధంగా మనం చేసుకోవచ్చు, మనకి దర్శన టికెట్స్ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఎటువంటి టిప్స్ పాటించాలనేది నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఏంటంటే 1-2 సార్లు మీరు నా వీడియోని చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందుగా టీటీడీ దేవస్థానం AP.in వెబ్సైట్లోకి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది, దాంట్లోకి వెళ్ళండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది మీ మొబైల్కి. ఆ 1 టైం పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ డిప్ శ్రీవారి ట్రస్ట్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ అక్టోబర్ అని మనకి ఇవ్వడం జరిగింది. 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అని ఇవ్వడం జరిగింది. క్లిక్ హియర్ అని ఇస్తాడు. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తాడు. అంటే మీరు ఏం చేసుకుంటున్నారు ఇక్కడ అంటే శ్రీవారి అర్చన, సుప్రభాతము, అష్టదళ పాదపద్మ పూజ అవి మనకి ఎలక్ట్రానిక్ డిప్ విధానాలు ఇవ్వడం జరిగింది. దీనికి సాంప్రదాయ దృష్టిలో చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ టికెట్స్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకుని సెలెక్ట్ అయితే కనుక 180 రోజుల దాకా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదని చెప్పి దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది క్లిక్ చేసుకొని కంటిన్యూ అనండి. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి, కంట్రీ, స్టేటు, సిటీ, పిన్ కోడ్ అంటే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో అవి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిలిగ్రిమ్స్ డీటెయిల్స్ అంటే ఎంతమంది భక్తులు పాల్గొంటున్నారు అంటే 2 భక్తులు పాల్గొంటున్నారు. వాళ్ళకి సంబంధించిన పేరు, ఏజీ, జెండర్లు, మగవాళ్ళ, ఆడవాళ్ళ, ఐడి కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి ఒకసారి. కంట్రీ మీరు ఏ కంట్రీ నుంచి వస్తున్నారో ఆ కంట్రీ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయండి. స్టేట్ ఏ స్టేట్ నుంచి వస్తున్నారో ఆ స్టేట్ అన్నది ఇవ్వండి. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా, పిన్ కోడ్ మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో ఆ ఊరు పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ పిలిగ్రిమ్ పేరు అంటే మీరు ఎవరెవరు పాల్గొంటున్నారో ఒక టికెట్కి 2 కాబట్టి 2 పేర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళ పేరైనా మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా ఏంటంటే మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. ఓకే, ఇవి నోట్ ప్యాడ్లో మీరు టైప్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఏంటంటే మీరు కాపీ పేస్ట్ విధానం ద్వారా మీరు అందులో ఎంటర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని టైప్ చేసుకోండి. ఈ విధంగా ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే స్టెప్లోకి మీరు వెళ్ళాలి. కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది. కంటిన్యూ ప్రాసెస్లో మీకు ఏంటంటే చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి లక్కీ డిప్లో ఇచ్చిన ఏంటంటే తోమాల సేవ మనకి టికెట్ కాస్ట్ వచ్చేసరికి 220 రూపాయలు. ఓకేనా, ఉదయం 3:30కి సేవ ఉంటుందంటే రిపోర్టింగ్ టైము 3ంటికి. అలాగే అర్చన టికెట్ కాస్ట్ 220 రూపాయలు, సేవా టైం 4:30, రిపోర్టింగ్ టైం 4ంటికి. అలాగే అష్టదళ పాదపద్మ పూజ టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. టీటీడీలో ఉన్న అత్యధిక కాస్ట్ టికెట్ ఇదేనండి 1250 రూపాయలు. సేవా టైం ఉదయం 9 గంటలకి, రిపోర్టింగ్ టైం 8:30కి. సుప్రభాతము టికెట్ కాస్ట్ 120 రూపాయలు, సేవా టైం 3ంటికి, రిపోర్టింగ్ టైం 2ంటికి. ఇవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్స్ ఎన్ని ఇస్తారు అనేది మీకు చార్ట్లో అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు మీరు చూసుకొని ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఈ సెలెక్ట్ సేవా డేట్ అనేది ఒకటి ఇస్తాడండి. ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత తోమాల సేవకి మీరు అప్లై చేసుకోండి. తోమాల సేవ టిక్ చేసుకోండి. అర్చన కావాలంటే అర్చన, అష్టదళ పాదపద్మ పూజ అయితే అష్టదళ పాద పూజ, సుప్రభాతం అయితే సుప్రభాతం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, దీంట్లో చూడండి మీకు తోమాల సేవ అర్చన అనేది మీకు ఏంటంటే మంగళ, బుధ, గురువారాల్లో మనకు చూపించడం జరుగుతుందండి. ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో ఈ తోమాల సేవ అర్చన అనేది ఉంటుందండి. సుప్రభాతం అనేది ప్రతిరోజు ఉంటుందండి. మనకు ఒక శుక్రవారం తప్పించి సుప్రభాతం అనేది ప్రతిరోజు ఉంటుందండి. అలాగే అష్టదళ పాదపద్మ పూజ వచ్చేసరికి ఓన్లీ మంగళవారమే ఉంటుందండి. 60 టికెట్స్ మాత్రం ఉంటాయి రోజుకి. ఓకేనా, తోమాల సేవ వచ్చేసరికి 10 టికెట్లు ఉంటాయి రోజుకి. అర్చన వచ్చేసరికి 10 టికెట్లు ఉంటాయి రోజుకి. ఆ విధంగా చూసుకోండి. సుప్రభాతం వచ్చేసరికి 268 టికెట్లు కానీ, 248 టికెట్లు కానీ, 244 టికెట్లు కానీ, 233 టికెట్లు కానీ, 215 కానీ అలాగే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఏంటంటే ఇచ్చిన క్రైటీరియాని బట్టి మీరు చూసుకోండి. ఓవరాల్గా నెల మొత్తానికి తోమాల సేవ వచ్చేసరికి 110 టికెట్లు, అర్చన వచ్చేసరికి 110 టికెట్లు, అష్టదళ పాదపద్మ పూజ వచ్చేసరికి 180 టికెట్లు, సుప్రభాతం టికెట్స్ వచ్చేసరికి 7250 టికెట్లు. టోటల్గా మనకి లక్కీ డిప్లు ఇచ్చే టికెట్స్ వచ్చేసరికి నెల మొత్తానికి 7650 టికెట్లు అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ టికెట్స్ బుక్ చేసుకుని మీరు స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. నేను అన్ని టికెట్స్ని బుక్ చేసుకుంటున్నాను. లక్కీ డిప్ కాబట్టి ఏది సెలెక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి నేను అన్ని టికెట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఇదే విధంగా సెలెక్ట్ చేసుకుంటే స్వామి అదృష్టం అనుకుంటే కనుక మనం చూడాలని భాగ్యం ఉంటే కనుక ఏదో ఒక రోజున మనకి ఏదో ఒక సేవ అనేది
సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది కంటిన్యూ టు రివ్యూ అని. జస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఒక చార్ట్ అనేది వస్తుందండి. మనం క్లిక్ చేసుకున్నది ఆ చార్ట్ ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ చేయండి. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది, మీ మెయిల్ ఐడికిను అలాగే ఫోన్ కూడా వస్తుంది. ఇది 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీ మొబైల్ కానీ మెయిల్ ఐడి కానీ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. అక్కడ పేమెంట్ గేట్వేలో హిస్టరీలోకి వెళ్ళిపోయి పేమెంట్ గేట్వే యాక్టివేట్ అవుతుంది. అక్కడ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 22వ తేదీ మధ్యాహ్నం 12 లోపల ఈ పేమెంట్ చేయాలి. ఒకవేళ నోటిఫికేషన్ చూసుకోకపోతే కనుక ఆ టికెట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 1-2 సార్లు మీరు నోటిఫికేషన్ చూసుకోండి. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 వరకు మన టైం ఇస్తారు. పేమెంట్ అది మీరు ఏ సేవకు సెలెక్ట్ అయ్యారో ఆ సేవ టికెట్ అనేది మీకు చెప్పడం జరిగింది కదండి. ఆ విధంగా డబ్బులు అనేది మీరు పే చేసేసి 120 రూపాయలు 1250 రూపాయలు అనేది పే చేసేసి స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు. ఓకే, ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సుకున్న విషయం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మరింత భక్తులకు చేరువవుతుంది. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశయ్య. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.